ఊరంతా ఒక దారి ఉలిపి కట్టుదొక దారి అన్నటువంటిది వర్కౌట్ కాదు రాజకీయాలలో కానీ సినిమా రంగంలో కానీ. మీకు చూడండి, జబర్దస్త్లో ఉన్నటువంటి నటులు అందరూ కూడా ఇంతకుముందు రోజా అని మేడం 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 అని, ఎందుకని ఆవిడ జడ్జి పొజిషన్లో ఉంది, వీళ్ళందరూ చాలా అభిమానించారు. అదే సందర్భంలో అదే రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం అదే రోజాని తిట్టింది తిట్టకుండా తిట్టారు. మామూలు తిట్లు కాదు, దారుణమైనటువంటి తిట్లు. ఎందుకని? మెగా కుటుంబపు శక్తి ముందు రోజా ఆఫ్టర్ ఆల్ ఒక నటి. మామూలుగా అయితే అందరూ నటులే, కానీ ఇక్కడ కుటుంబం అనే వృక్షం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా పెద్దది. మెగా కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి ఇండస్ట్రీ గ్రిప్ కావచ్చు, లేకపోతే మిగతాది కావచ్చు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో గ్రిప్ ఉన్నటువంటి ఆ మెగా కుటుంబంలో ఆ మెగా ముద్రతోనే అల్లు అర్జున్ కూడా సినిమాలో సక్సెస్ అయ్యాడు అన్నటువంటిది మెగా అభిమానులందరూ ఫీల్ అవుతారు. అంటే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేయాల్సిందే అని భావిస్తారు. అక్కడ దానికి భిన్నమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్. సినిమాలకు సంబంధించి అందరికీ ఒక ఒపీనియన్ ఉండాలి, కానీ వ్యక్తిగత ఒపీనియన్లు, రాజకీయ ఒపీనియన్లు ఎవరికి వాళ్ళకు ఉండాలి అనేటటువంటి మెంటాలిటీ అతను. అందుకని వాళ్ళ నాన్నతో పాటుగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వస్తే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి దానికి వెళ్ళడం ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్. సినిమా రంగం అనేది ఒక వైపుకి వెళ్ళిపోకూడదు, పార్టీలో అందరితో ఉండాలి, కలివిడిగా ఉండాలి వ్యవస్థ. రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు తేడాలు రాకూడదు, దాని పరిస్థితి ఫేస్ చేశారు ఇంతకుముందు. కాబట్టి అట్లాంటిది రాకూడదు అన్నటువంటి తన యాంగిల్ అన్న అయి ఉండాలి. బట్ ఇప్పుడు చూస్తే మొన్న ఈ మధ్యనే మెగా కుటుంబానికి సంబంధించిన ఒక హీరో అల్లు అర్జున్ని ఫాలో చేయడం మానేస్తే, ఆ మధ్యన నాగబాబు అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసి జనాల్లో విమర్శ వచ్చాక అది డిలీట్ చేస్తే, ఇప్పుడు తాజాగా ఏకంగా పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమాల్లో హీరోలు అంటే ఇదివరకు అడవులను రక్షించేవాళ్ళు ఇప్పుడు అడవుల్ని భక్షించేవాళ్ళు అవుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కుటుంబపు విభేదాలు అన్నటువంటి కోణంలోన ఏంటి అనేది చర్చ నడుస్తోంది.